జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, వజ్రేష్ యాదవ్ గారి నాయకత్వం, పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మల్లాపూర్ డివిజన్ అనేది గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉందనేది మల్లాపూర్ లో మన కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పని జరగాలన్నా కానీ అధికారుల చుట్టూ తిరగాల్సిన సమయం, మనం డ్యూటీ లిస్ట్ పెట్టుకొని కాలనీలలో ఉన్న వ్యక్తులు ఆఫీసు లిస్ట్ పెట్టుకొని అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏదైతే కాలనీలు ఉన్నాయో, ఏవైతే బస్తీలు ఉన్నాయో, ఇంటింటికి వెళ్ళి అమ్మాని సమస్య ఏంటని అడిగే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజా పాలన అనేది, ప్రజల వద్దనే పాలన అనేది ఇది మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడుతున్నది. అదేవిధంగా ఈరోజు 141 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఇవాళ గతంలో మన దేశాన్ని బ్రిటిష్ పరిపాలించినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడిందో, ఇలా తెలంగాణ కోసం ఆనాడు బలిదానాల కోసం విద్యార్థులు చేసిన బలిదానాల వల్ల మన తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేశం కోసం పోరాడితే ఇవాళ రాష్ట్రం కోసమైనా సరే ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని భుజాల మీద వేసుకొని పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని రాబోయే రోజుల్లో మల్లాపూర్ డివిజనే కాదు, ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో 10 డివిజన్లని 16 డివిజన్ చేయడం జరిగింది. ప్రతి డివిజన్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం, బీజేపీ బీఆర్ఎస్ తోక మురవడం ఖాయం. ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాపడానికి యువకులు కావచ్చు, మహిళా లోకం కావచ్చు, ప్రతి ఒక్కరూ ఏకతాటై ఇలా రాక్షస పాలన వద్దు, ఇలా ఇందిరమ్మ రాజ్యం కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ పిడికిలు పెట్టి బయటికి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, గ్యారెంటీలు 6 ఉండొచ్చు కానీ అమలు చేసినాయి ఇప్పటికీ 8-9 మన ఇచ్చిన పథకాలలో ఉన్నాయి. ఇలా సన్న బియ్యమే కావచ్చు, రేషన్ కార్డే కావచ్చు, ఏది మేము కాంగ్రెస్ పార్టీ 6 పథకాలలో లేదు. లేకపోయినా ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో దాన్ని ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే బాధ్యత, మేము తెచ్చే బాధ్యత ప్రతి ఒక్కటి కాంగ్రెస్ శ్రేణుల మీద ఉంది. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం మల్లాపూర్ లో నెమలి అనిల్ గారి ఆధ్వర్యంలో చేయడం మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ఏకతాటై రాబోయే రోజుల్లో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఏవైతే ఉన్నాయో ఏకతాటై ఎట్లాగైనా సరే ఈ ఉన్న 2 మల్లాపూర్ 1 డివిజన్, ఇప్పుడు 2 డివిజన్లు అయినాయి. ఆ 2 డివిజన్లలో మేము కాంగ్రెస్ జెండా ఎగరవేసే సత్తా కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఒక్కరి భుజాల మీద ఉంది. కాబట్టి సీనియరే కావచ్చు, జూనియరే కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, అందరూ ఏకతాటై పోరాడి మన జెండాని ఎగరవేసే బాధ్యత మన అందరి భుజాల మీద ఉన్నది. కాబట్టి దయచేసి ఇలా కొత్త గొప్ప ఎక్కువ తక్కువ అనేది ఏది లేదు. అందరం సీనియర్ కాంగ్రెస్, జూనియర్ కాంగ్రెస్ అనేది ఏం లేదు, తేడా లేకుండా ప్రతి ఒక్కరం ఏకతాటై పనిచేయాలని ఇవాళ డివిజన్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా మేము కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.